నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసుకున్న మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరాచకాలను చూడలేకనే గత ఎన్నికల్లో అచ్చంపేట ప్రజలు బాలరాజును ఓడించారని, అది తట్టుకోలేక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధిని చూడలేక తమపై లేనిపోని అభండాలను మోపుతూ నక్సలైట్లను ప్రోత్సహిస్తున్నారని, పైరవీకారులను ప్రోత్సహిస్తున్నాడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆయన విమర్శిస్తూ, అలాంటి నీచమైన ఆలోచనలు తమకు లేవని, గువ్వలలాగా నేను నా రాజకీయ జీవితంలో ఏనాడు కూడా తోటి నాయకులపై గాని కార్యకర్తలపై గాని చేయి చేసుకోలేదని, నేను తనలాగా నల్లమల ప్రాంతాలలో గుప్తందిల కోసం గుంతలు చూడలేదంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయినటువంటి నయీం గ్యాంగ్ లో సబ్సిడీగా పనిచేసి నేర చరిత్ర గల బాలరాజు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేస్తూ, నేను నక్సలైట్లను ప్రోత్సహించినట్లయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నా అన్నను నక్సలైట్లు ఎందుకు ఎన్కౌంటర్ చేస్తారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. మా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ హయాంలో ఎలాంటి నేరస్తులను గాని నక్సలైట్లను గాని పైరవిగాళ్లను గాని ప్రోత్సహించలేదని విషయాన్ని అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు తెలుసునని, మీ మాయ మాటలను ఈ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు ఎవ్వరూ ఇక్కడ నమ్మరని ఆయన ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నట్టుగా తెలిపారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, ఒక మాటలో చెప్పాలంటే వలసవాది. బతుకుదెరువు కోసం గోపాలపేట నుంచి హైదరాబాద్ వెళ్ళినటువంటి వ్యక్తి. వాళ్ళ నాయన గుంపు మేస్త్రి. ఆ గుంపు మేస్త్రి ఈయన సెల్లారు దువ్వేది, గుంతలు దువ్వే అంటే బిల్డింగ్ కట్టడానికి గుంతలు దువ్వేటోడు. ఆడ ఈడబడి ఆ ఉద్యమం ముసుగులో వచ్చిండు, ఉద్యమం చేసిండు. సరే, దాన్ని మనమే తప్పు పట్టం. సరే, ఉద్యమం చేసిండు, అంతవరకు ఓకే. కానీ ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచిండో ఈయన వృత్తి ఏం వృత్తి? గుంతలు దవ్వే వృత్తి. మరి ఆ వృత్తి ధర్మం ప్రకారంగా నల్లమలలో ఉన్న గుళ్ళన్నీ దొవ్విండు. మీరు కావాలంటే రాసుకోండి, ఎక్కడెక్కడ దొవ్విండు, ఎప్పుడు దొవ్విండు, అవన్నీ ఉన్నాయి దగ్గర. రాయలగండిలో గుంతలు దవ్వితే మన్ననూరులో పట్టుకున్నారు ఈయన అనుచరులు. అవన్నీ తీసుకున్నారు. ఇక వాళ్ళ ప్రభుత్వం కాబట్టి అప్పట్లో పోలీసులు సహకరించి అవన్నీ చేశారు. రెండవసారి బౌరాపూర్ చెరువు, బౌరాపూర్ అంటాం, అక్కడ దొవ్విండు. అక్కడ కూడా పట్టుకున్నారు. అక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సహకరిస్తే వాళ్ళను పట్టుకున్నారు, వీళ్ళని పట్టుకున్నారు. పోలీసులు ఉపయోగించి అప్పుడు కూడా వదిలిపెట్టుకున్నాడు. ఇదే కాకుండా ప్రతాపరుద్రుని కొడదొవ్విండు. దాంట్లో వైర్లు గీర్లు పెట్టి రోడ్డు వేస్తున్నాను, మీకు గుర్తుందో లేదో. కలెక్టర్ వీళ్ళంతా వచ్చి మేము టూరిజం చేస్తున్నాం, రోడ్డు వేస్తున్నాం అని పేపర్లో వచ్చింది. నేను చెప్పడం కాదు, నేను ఒక్క మాట అబద్ధం చెప్పినా మీరే కోసం చేయాలి, ఎవరు కాదు. పేపర్లో వస్తే అందరూ ఏమనుకున్నారంటే టూరిజం స్పాట్ చేస్తారని అనుకున్నారు. కానీ గుంతలతో ఓడితే ఆ నెపంతో ఇక్కడ న్యూస్ పేపర్లు వేపించి కరెక్ట్ గుంతలు దొవ్విండు. 3 వేల 4 కూడా దొవ్విండు. చాలామంది తెలియదు. చిన్నజీయర్ స్వామిని తీసుకొచ్చి నరసింహుల వాగు టెంపుల్ ఉంది కదా, అక్కడ వండబెట్టి ఆయన పోగిన తొవ్విండు. ఆయన గువ్వల బాలరాజు కాదు, గుంతల బాలరాజు. ఆయన పేరు గుంతల బాలరాజు. గుంతలను తప్పేం లేదు, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాకముందు గుంతలు దొవ్విండు, ఎమ్మెల్యే అయినా కూడా గుంతలు దొవ్విండు. ఎమ్మెల్యే కాకముందు హైదరాబాద్లో దొవ్విండు సెల్లారు, ఎమ్మెల్యే అయినాకనే గుళ్ళన్నీ దొవ్విండు. అందుకే ఆయనకు బిరుదేం తెలుసా, గుంతల బాలరాజు అని బిరుదు. ఇక రెండవది, దొంగ 100 కోట్లకు అమ్ముడు పోయి పట్టుబడ్డాడు. ఇదేదో మీరు చేసిన కట్టుకథలు కావు, కావాలని చెప్పే మాటలు కూడా కావు. 100 కోట్లకు దొరికిపోతే కేసీఆర్ 26 రోజులు ఆయన జైల్లో పెట్టుకున్నాడు. మీకు గుర్తుందో లేదు? కేసీఆర్ కస్టడీలో ఉన్నారు వీళ్ళంతా. 8 సార్లు కొట్టిండ్రు వీళ్ళని, మీకు తెలుసో లేదు? కేసీఆర్ ఎక్కడెక్కడ ఏమి చేసిన మొత్తం చెప్పిండు. ఇక వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే నా పార్టీకి నష్టం, దాన్ని రివర్స్ చేసి వాళ్ళేదో పన్నాగం పండినని చెప్పి, కావాలని చెప్పి, ఆనిముత్యాలని చెప్పి మునుగోడుకు తీసుకుపోయిండు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక ఎమ్మెల్యేలు సహచర ఎమ్మెల్యేలు కొట్టిండు.
ఎవరో కాదు, రామ్మోహన్ రెడ్డి గారిని కొట్టినా లేదా? టీవీలో రీలే అయింది, దేశమంతా తెలుసు. ఒక వికలాంగుని కొట్టిండు, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని కొట్టిండు, వాళ్ళ కార్యకర్తల నాయకులను అయితే నాకు తెలిసి 100 మందిని కొట్టిండు. ఇది రౌడీయిజం, గూండాయిజం. ఒకవైపు గుంటలు దవ్వుతాడు, ఒకవైపు ఏమో రౌడీయిజం చేస్తాడు, ఒకవైపు ఏమో మరి ఏం చేయనట్టే మంచిగా మాట్లాడతాడు. ఈ గుంతలు, ఈ రౌడీయిజం ఎవరికి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలే. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాడు కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఈ రకంగా చేయలేదు. మళ్ళీ నయీం మూట సభ్యులు అంటే నేను ఎంకరేజ్ చేస్తున్నాను. నయీం మూటలో ఇది ఒక సభ్యుడు, గువ్వలమాల అనే వ్యక్తి నయీం మూటలో ఒక మెంబర్. నయీంను ఉపయోగించుకొని హైదరాబాద్లో ల్యాండ్ సెటిల్మెంట్ చేసింది. ఒక హైదరాబాద్ కాదు, అచ్చంపేటలోనే ఎస్సీ ఎస్టీ అని వాళ్ళ ల్యాండ్స్ కూడా గ్రాప్ చేసింది, భయభ్రాంతలకు గురి చేసిండు. మీకు లెక్కలతో సహా ఉన్నాయి నా దగ్గర. టెంపుల్ ల్యాండ్ బీసీలు లాక్కున్నారు, ఎక్కడ? కనకాల మైసమ్మ దగ్గర. ఇక్కడ ఒక 2 వ్యక్తులు ఎస్సీలు వచ్చి పంచాయతీ జంపం అంటే 2 నెలకొట్టి ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఇంకొక ఆయన ల్యాండ్కి సార్ నాకు డబ్బులు కడతలేడని అమ్మిన ఆయన వచ్చిండు, ఇస్తలేడని కొన్న ఆయన వస్తే 2 డబ్బులు వీడి దగ్గర పెట్టుకోండి, ఇప్పుడు కూడా ఇవ్వాలి. 1, 2, 3 ఇట్లా లెక్కలు రాస్తే 100 కేసులు ఉన్నాయి. రౌడీయిజము, గూండాయిజం చేసేటువంటి వ్యక్తి గతంలో ఎవరైనా ఉన్నారా అంటే గువ్వల బాలాజీ. రౌడీ ఎమ్మెల్యే అని మీరు ఎక్కడన్నా కొట్టి చూడండి, ఆయన పేరు వస్తుంది. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది మంత్రులు చేసిండ్రు అచ్చంపేటలో, ఎవరు కూడా ఈ రకంగా చేయలేదు. పైపెచ్చు ఇక నా మీద ఒక ఆరోపణ, ఆయనకు సగం సగం తెలుసు. నాకు మళ్ళీ వాళ్ళ నక్సలైట్ల కంట కడతాడు, ఇవాడు మర్డర్ కేసు అంట. దాని నాకేం సంబంధం మర్డర్ కేసు? నీ దమ్ము ధైర్యం ఉంటే ప్రూఫ్ చేయరాదు. మరి నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నావు కదా, నీ ఎన్ఐఏ చేస్తావా, లేకుంటే ఎన్ఐటీ చేస్తావా, లేకుంటే సిట్ చేస్తావా, లేకుంటే ఎస్ఐబి చేస్తావా, ఏమైనా వేసుకో, ప్రూఫ్ చేయి, చూద్దాం, ప్రూఫ్ చేయి. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. యూజ్లెస్ ఫెలో, దాన్ని నీకు మైండ్ లేదు, ఏమి లేదు, ఎటు పడ్డట్టు మాట్లాడతావు అంటే ఊకుంటావు అనుకుంటున్నావా? సాక్ష్యాలతో మాట్లాడు, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఊకోం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ ఏంటిది, నీ లెక్కేంది అడుగు. మీ బీజేపీ కార్యకర్తలు అడుగు, నేను ఎటు ఏ రకంగా పనిచేస్తున్నావు. ఒక్కనా డెవలప్మెంట్ గురించి మాట్లాడలే. నీ లెక్క నేను దొంగని కాను, నీ లెక్క మాటి మాటికి పార్టీలు మారేటోని కాను. నీవు పార్టీలు మారుతావు, నీవు అరాచకాలు చేస్తావు, మమ్ములు అంటావా? నేను చెప్పినవి ఏమని తెలుసా ఆయనకు? ఊకిన మాట్లాడితే పద్ధతి కాదు. అన్ని భూములన్నీ కూడా లాక్కున్నావు, దళితుల భూములు లాక్కున్నావు. అంతెందుకు పోయినసారి మున్సిపల్ చైర్మన్ చేస్తాను 3 కోట్లు వసూలు చేసినావు. ఎవరి దగ్గర? అపూర్వ. ఏం షాప్ అది? అపూర్వ కిరాణం. ఒక్కొక్క జడ్పీటీ సభ్యుల దగ్గర 50 లక్షలు 60 లక్షలు. లోకల్ బాడీలో మొత్తం వసూల కార్యక్రమం, COVID-19లో మొత్తం వసూల కార్యక్రమం. ఇన్ని చేసి ఆయన డాక్టర్ అంటే ఆయన ఈ దేనికి డాక్టర్? ఆయన ఈ దొంగ డాక్టరు 25,000 పెట్టి కొనుక్కొని డాక్టర్ నేను డాక్టర్ అంటే నువ్వు డాక్టర్ కానీ నువ్వు చెప్పుకోవాలి, ఎవడు చెప్పండి. నేను సర్వీస్ చేసి వచ్చిన, ఒట్టికి రాలే, ప్రజల నుంచి వచ్చిన. నేను ఇప్పటికి నేను ఆపరేషన్ చేస్తా. 1467 ఆపరేషన్ గవర్నమెంట్ చేసిన. నీ దమ్ముడికి పోయి చూసుకోపోడా. అంబులెన్స్ నడిపినాం, సిపిఎం ట్రస్ట్ నుంచి హెల్ప్ చేస్తున్నాం. నేను మా మేడం సర్వీస్ చేస్తాం. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా నీవెక్కడ, నేనెక్కడ? నేను ప్రాణాలు పోసినంత నువ్వు ప్రాణాలు తిట్టు, రౌడీ గుండవు. నేనని కాదు, ప్రజలంతా అంటా ఉన్నారు. ఎంతమందిని కొట్టినావు, ఏం చేసినావు?
ఎవడడితే మనం కొట్టడం, ఎవడి దానికి బెదిరిస్తాం. ఒక్కనాడు నన్ను కంటిన్యూ నిలబోయినా చెప్పాడు నియోజకవర్గం ఓడిపోయినాక పండుగ చేసుకున్నారు అందరూ. అందుకని ఇప్పుడు బీజేపీ గుండె మీద చేసేసుకొని చెప్పమనండి. గోలబాల ఎటువంటాడు గత్యంతరం లేక వాళ్ళు ఎమ్మడి ఉంటారు, కానీ ఆడ కూతున్న వాళ్ళు కూడా ఆయన మాట్లాడే మాటలు ఎవరికి ఇష్టం లేదు. ఇన్ని చేసి మా మీద ఇట్లా చేస్తే ప్రజలు నిన్ను క్షమించరు, మళ్ళీ కన్నుమరుగైపోతావు. అంత చేసిన పార్టీని అనామతగా అవతల తీసేసి మొన్నటి వరకు టీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్లో పెద్ద మంత్రి ఎటు పడితే మాట్లాడి ఇంకో పార్టీలో పోతే ఎవడ నమ్ముతాడా? ఇప్పటికే బీజేపీ ఉంటాడు అనుకుంటున్నాయి. నా నెల తర్వాత చూడది గోలబాల బీజేపీలో ఉండడు. బీజేపీలో ఏందనుకుంటారు, ఏదో మాట్లాడుకుంటాడు. పిచ్చి కుక్క కూడా మాట్లాడుతుంది, పిచ్చి కుక్క కూడా మరుగుతుంది. ఏమనుకుంటారు, కుక్క బాగా మరుగుతుంది, అది పిచ్చి వేసి మరుగుతుంది, అది పిచ్చి కుక్క. మీరు ఆ పిచ్చి కుక్క మరుగుతే మంచిగుంది అనుకుంటే మిమ్మల్నే కరుస్తుంది, అది కరిసి చంపుతుంది. గోలబాల ఒక పిచ్చి కుక్క. జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడాలి, వాస్తవాలు మాట్లాడాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఎటుబడితే ఆరోపణలు చేస్తే కుదరదు. మరి నాకు నక్సలైట్ సంబంధం ఉందంటున్నావు కదా, ప్రూఫ్ చేయి. ఎవరెవరు ఎప్పుడు చేయి. ఇవాళ కొత్తగా రాలి, ఇక్కడ పుట్టి పెరిగిన నేను. నక్సలైట్లో 1986 నుంచి ఉంది, ఇప్పటి వరకు ఉంది. 2009 వరకు ఉన్నది. నా మీద ఇక్కడ కేసులు ఉన్నాయా? అది రౌడీ షీటరు నువ్వు. ఇన్ని బిరుదులు ఉన్నాయి నీకు. అనవసరంగా మాట్లాడి అవాస్తవాలు కావద్దు. హుందాతనంగా ఉండాలి. రాజకీయాల్లో కొంత హుందాతనం అవసరం. వాస్తవాలు మాట్లాడాలి. అనవసరమైన మాట్లాడితే అంటే సూర్యుని మీద ఉమ్మేస్తే మీద పడతారు చూడు, అదే నీకు. నీవు చెప్పిన వాస్తవాలు, నీవు చెప్పినటువంటి మాటలు ఎవ్వరు నమ్మరు. కాబట్టి జాగ్రత్తగా